గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు కనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఇవాళ నేడే మెగా పీటీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0. ఇందులో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్న భోజన సమయం దాకా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి మరి వాళ్ళ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో పిల్లలు చదవడానికి తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్కూల్ గురించి తల్లిదండ్రులు ఆలోచన ఎట్లుంది, ఇవన్నీ కూడా కనుక్కోవడం. అదే సందర్భంలో తల్లికి వందనానికి సంబంధించి 67,47,190 మంది విద్యార్థుల కోసం 42,70,802 మంది తల్లులు సంరక్షకుల ఖాతాలో 10,120 కోట్ల రూపాయలు వాళ్ళు జమేస్తున్నారు. మరోవైపున ఏదైతే పిల్లలకి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు వాళ్ళతో టీచర్లతో కూర్చోబెట్టి ఇంటరాక్షన్, స్వయంగా చంద్రబాబు గారు ఇటు లోకేష్ గారు కూర్చొని మాట్లాడడం, ఇదంతా ప్రతిసారి కూడా నడుస్తుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నటువంటిది నడవబోతోంది. ఇకపోతే రంగంలోకి ప్రధాని నేడు చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అర్ధరాత్రి వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమణ, హింస చెలరేగే ప్రమాదం ఉందని విరమిస్తున్నానని వెల్లడి. అంతకుముందు ప్రధాని ప్రత్యేక హామీలు, చకచక నిర్ణయాలు, పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు, నేడు మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు బయట, విద్యార్థుల భవిష్యత్తును కాలరాసేవారిని ఉపేక్షించబోమన్న మోడీ, నీట్ ప్రశ్నపత్రం లీక్ మీద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహారదీక్షను విరమించారు. ఉదయం, రాత్రి 2 సార్లు ప్రధాని సమస్య మీద స్పందించారు. లీకుల మీద కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. పీఎం ఉదయం ప్రకటన తర్వాత సాయంత్రానికల్లా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అమలు చేసింది. పరీక్షా పత్రాల లీకుల మీద క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనుగ్రోవర్ బలిగాను ఈ కోర్టుకి న్యాయాధికారిగా నియమించింది. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి ప్రత్యేక న్యాయస్థానం పనిచేయబోతోంది. దీంతోపాటు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగర్వార్ని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. జోషి గతంలో జాతీయ పరీక్షల సంస్థ డైరెక్టర్ జనరల్గా, సిబిఎస్ఈ చైర్మన్గా పనిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు సీజే ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే లీకులకు చెక్ పెట్టేలా బిల్లు అంటూ నేటి కేబినెట్లో నిర్ణయం, సాధ్యమైన త్వరలో పార్లమెంట్లో ఆమోదం. అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోడీ వెల్లడి, లీకుల మీద మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టీకరణ. పేపర్ లీక్ ఘటనలపై మరిన్ని తీవ్ర చర్యలు ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. లీకులకు చెక్ పెట్టే బిల్లుపై శుక్రవారం జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని, త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని చెప్పారు. గురువారం అర్ధరాత్రి అసాధారణంగా ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో 12 గంటల వ్యవధిలో అంశం మీద ఇది ఆయన విడుదల చేసిన రెండో సందేశం కావడం విశేషం. స్నేహితులారా, పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు. నిందితులు ఎప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపాం. మా అత్యంత ప్రాధాన్యాంశం విద్యార్థులు, విద్యా సంస్థలను నష్టపోకూడదు. వెంటనే పరీక్షలు నిర్వహించాం. అంతటితో మా పని అయిపోలేదు. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదు. లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా బాధించింది. అందుకే గత 2.5 నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం, మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించా. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో బిల్లు మీద చర్చిస్తాం. త్వరలో పార్లమెంటు బిల్లు పెడతాం అని వీడియో సందేశంలో ప్రధాని చెప్పుకొచ్చారు. లేకపోతే ప్రతి 4 నెలలకు నగదు అంటూ దీపం లబ్ధిదారుల ఖాతాల్లో జమ, వరి వేయకుండా రైతులకు అవగాహన, అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవలు, చేపల మేత ఎగుమతులపై నియంత్రణ, మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలు. దీపం 2 పథకం కింద ఇకపై 4 నెలలకోసారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారుల ఖాతాలో ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశాలు నిర్ణయించారు. ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ప్రభుత్వం లబ్ధిదారుల మొదటి డబ్బు చెల్లించి సిలిండర్లు కొనుక్కున్నాక ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో నగదు జమ చేస్తుంది. ఇక మీద లబ్ధిదారులు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకున్నారని దాంతో సంబంధం లేకుండా 4 నెలలకు ఒకసారి వాళ్ళ ఖాతాలో నగదు వేసేస్తారన్నట్టు హైలైట్ చేశారు. అయితే సిదిరి అప్పలరాజుకి 14 రోజుల రిమాండు. గొర్రెల కాపరి మృతి కేసులో పలాస కోర్టు ఆదేశం. ద్విచక్ర వాహనంతో గొర్రెల కాపరి దానయ్యని ఢీకొట్టి ఆయన మృతికి కారణమైనటువంటి కుమారుడిని తప్పించేది కుట్ర పన్నిన కేసులో అరెస్ట్ అయిన వైకాపా నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అప్పలరాజును పోలీసులు గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో పలాస్ కోర్టులో హాజరుపరిచారు. వాదనల తర్వాత అప్పలరాజుకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి మాధురి ఆదేశాలు ఇచ్చారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే దస్త్రాల ఫోర్జరీ, అక్రమ రిజిస్ట్రేషన్కి తమ్మినేని యువకర్త, ఆయన కుటుంబ సభ్యులది కీలక పాత్ర. వాళ్ళ సంస్థలో ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితులను విచారించాలి, ముందస్తు బెయిల్ ఇవ్వద్దు. హైకోర్టులో వాదనలు వినిపించిన పిపి సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని న్యాయమూర్తి, భూ యజమాని బతికొండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేట్ చేయించుకున్న వ్యవహారంలో వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్, చిరంజీవి నాగులది కీలక పాత్రని పోలీసుల తరపున పిపి ఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదన వినిపించారు. ఫోర్జరీ చేసిన దస్త్రాలతో భూమి రిజిస్ట్రేషన్ వ్యవహరించిన అంతా వీళ్ళ సమక్షంలో జరిగిందన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎస్బీఐ 100 కోట్ల ఉపకార వేతనాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ 25,000 మందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 ప్రారంభించినట్టు ప్రకటించింది. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకి 15,000 నుంచి 15 లక్షల వరకు వార్షిక ఉపకార వేతనం అందించబోతుంది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అభ్యసించడానికి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇది ఇస్తున్నామన్నటువంటిది ప్రకటించారు. లేకపోతే సరితుది గడువు నేడే అన్కలెక్టబుల్ ఓటర్లు 44.4 లక్షలు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించడానికి శుక్రవారంతో గడువు ముగిపోతుంది. తొలి గడువు 14న ముగిసిన ఎన్నికల సంఘం 24 వరకు పొడిగించింది. శుక్రవారం తుది నివేదికను ప్రకటించబోతోంది. గడువు పెంపుతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అన్ట్రేసబుల్ ఆబ్సెంట్ విభాగాల్లో చూపిన వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కొందరు వివరాలు లభ్యం కావడంతో వివరాలు నమోదు చేసి ఈఎఫ్లు సమర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంప్రదాయ పోలీసింగ్తో ఆధునిక నేరాల కట్టడి అసాధ్యం, ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 సదస్సులో సీఎం చంద్రబాబు. రోజు రోజుకి నేరాల సరళి మారుతోంది. ఆధునిక సాంకేతిక సాయంతో నేరగాళ్లు కొత్త ఎత్తులేస్తున్నారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతుంది. సంప్రదాయ పోలీసింగ్తో వీటిని కట్టడి చేయలేం. ఇట్లాంటి భవిష్యత్ సవాళ్ళని ఎదుర్కొన్న పోలీసింగ్ రాటుదేరాలి అన్నటువంటిది పిలుపునిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. పక్కన పోలీసులు ఆడ పని వాళ్ళని చేయనీయకుండా రాజకీయంగా మేమేం చెప్తే ఆ కేసులో పెట్టమని చెప్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఏ సంప్రదాయం నేర్చుకుంటే ఏం ప్రయోజనం ఉంది? లేకపోతే పగలంతా ఇళ్లను గుర్తిస్తారు, రాత్రులు దోచేస్తారంటే శ్రీకాకుళం నుంచి తడవరకు వరుస చోరీలు. విశాఖ చెందిన దంపతులు మరో యువకుడి అరెస్టు. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా తడవరకు దాదాపు 100 చోరీలు చేసిన కిలాడి దంపతులు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నున్న పోలీస్ స్టేషన్లో డీసీపీ గుండం రామకృష్ణ వివరాలు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 2 భారీ చోరీలు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. నున్న పరిధిలో జరిగిన నేరాల మీద కేసు నమోదు చేసిన సీఐ అహ్మద్ అలీ నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక్కి చెందిన తోట శివకుమార్ ఈ నేరాలు చేసినట్టుగా దర్యాప్తులో జరిగింది. శివకుమార్ చోరీ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు విజయవాడ రాజీవ్ నగర్కి చెందిన తుమ్మల మనోజ్ కుమార్ మరో యువకుడు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరికీ నేరాలు చేయడంలో ఇతర శిక్షణ ఇచ్చాడు. ఇటీవల శివకుమార్ భార్యతో కలిసి విజయవాడలో మనోజ్ కుమార్ ఇంట్లో దిగాడు. అక్కడి నుంచి రోజు రెక్కి చేసి 3 నేరాలు చేసి పరారయ్యాడు. పోలీసులకు ఘటనా స్థలంలో వేలు ముద్రలు లభ్యమయ్యాయి. వాటిని పాత రికార్డుతో పోలిస్తే తోట శివకుమార్ వివరాలు వచ్చాయి. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కదలికలు గుర్తించి విజయవాడలో దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తే మనోజ్ కుమార్తో పాటు మరొకరు వివరాలు తెలిసే 15 లక్షల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకుని మనోజ్ కుమార్ అదుపులో తీసుకున్నారన్నట్టు హైలైట్ చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అక్రమార్జనకు సహకారం అందించారంటూ మద్యం కుంభకోణం కేసులో వాళ్ళ బెయిల్ పిటిషన్లు కొట్టేయండి అంటూ హైకోర్టులో సిట్ తరపున సీనియర్ న్యాయవాది వాదనని హైలైట్ చేశారు. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తి. విజయవాడలో గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు విచారించడానికి షరతులు లేకుండా పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణకు సుప్రీంకోర్టు ముగించింది. తీర్పును వాయిదాస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మొహతాలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజును విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇస్తూ దర్యాప్తును ప్రభావితం చేసిన మ్యాజిస్ట్రేట్ కోర్టు షరతులు విధించారంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆ షరతుల్లో కొన్నింటిని సవరించి మిగిలిన యథాతథంగా కొనసాగించాలని ఆదేశిస్తూ నెల 7న తీర్పిచ్చింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ గురువారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వరి రైతుకు వెన్నుపోటు అంటూ వరి వేయొద్దంటూ తాపీగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్లు నమ్మించి నట్టేట ముంచిన బాబు సర్కార్ ముందే తీవ్ర కరువు ముప్పు తప్పదన్న వాతావరణ శాఖ అయినా పట్టించుకోకుండా ప్రచార ఆర్పాటాలతో సాగునీటి షెడ్యూల్ విడుదల, పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరు ప్రభుత్వం షో, దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసి ఎరువులు కూడా కొనుగోలు చేశాక ఇప్పుడు నీళ్ళు ఎవరంటే ఎలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఇప్పటికే ఎకరాకు 15,000కు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు కీలక దశలో వరికి సాగునీరు అందక పట్టరాని పాటు బాబు సర్కార్ దోబూచులాట ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే భూదందాకు బరి తెగింపు అంటూ లోసుగులతో కూడినటువంటి జీవో 444తో 22 భూముల రక్షణ గండి సంస్కరణ ముసుగులో అడ్డగోలుగా మార్గదర్శకాలు, విలువైన భూముల మీద అమరావతి పెద్దలకు నిర్ణయాధికారం, ఆర్డీఓల అధికారాలకు కత్తిరివేసిన వైను, సీసీఎల్ఏలోని పెండింగ్ అప్పీళ్లు రివిజన్లని ప్రభుత్వానికి బదిలీ, ఏపీఐసి మ్యారిటైమ్ భూముల కొత్త వర్గీకరణ, ఒక్క వినతితో ఆ భూములు పట్టాగా మారే అవకాశం, తద్వారా వేల ఎకరాలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ముప్పు, దేవాదాయ వక్ఫ్ భూములకి ఎసరు నిర్ణయాధికారాల కేంద్రీకరణపై రెవెన్యూ నిపుణుల ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అవే డిమాండ్లు అదే ప్రతిష్టంభన అంటూ 4 రోజులు ఉభయ సభల్లో ఒకే తంతు పునరావృతం, పార్లమెంట్లో షరతులు లేని చర్చకు సిద్ధమన్న కేంద్రం, ప్రధాన రాజీనామా తర్వాతే చర్చలకు రెడీ అన్న విపక్షాలు, వాంగ్చుక్తో దీక్ష విరమింపు చేస్తున్న కేంద్ర మంత్రులకు సంబంధించింది. అట్లాగే పేపర్ లీకేజీ నియంత్రణ బిల్లు,
లీకేజీ నిందితులకు కఠిన శిక్షలు మోడీ నేటి కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లు మీద చర్చ, జడ్జి గ్రోవర్ సారథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నటువంటి హైలైట్ చేశారు. బూటు కాళ్లతో తన్ని అంటూ పిడిగుద్దులు గుద్ది నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యోజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్ భవన్కు వెళ్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. విద్యార్థులను బూటు కాళ్లతో తన్ని పిడిగులు గుద్ది కాలరి పట్టుకుని ఈడ్చుకు వెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తమిళనాట సీఎం విజయ్ జననాయగన్ సందడి. ఎన్నికల ముందు తమిళనాడు సీఎం విజయ్ నటించిన చిత్రం జననాయగన్ ఎట్టకాల గురువారం విడుదల కావడం తమిళనాడులో సందడి నెలకొని థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. అభిమానులు స్వీట్లు, కేక్ కటింగ్లతో సంబరాలు నిర్వహించారు. గుర్రాల మీద ఊరేగింపులు నిర్వహించారు. థియేటర్ల దగ్గర పొంగలు పొంగించారు. పూజా కార్యక్రమాలతో పాటు విజయ్ కటౌట్లు క్షీరాభిషేకాలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. జ్వరము, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారణం. కరోనా ఒమిక్రాన్ RF5 రకం ప్రధాన లక్షణాలు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఒమిక్రాన్ RF5 వేరియంట్కి చెందినవని పూణే వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారణంతో పాటు గొంతు నొప్పి, గొంతులో గరగర, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు 2-3 రోజులైనా తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్లో వైరస్ తీవ్రత తక్కువ ఉంటుందని రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన 9 మృత్యువాత పడటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేకపోతే మెగా డిఎస్సీల అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలి. ఉభయ సభలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం, రాజ్యసభలో ప్రవేశపెట్టి వైవి సుబ్బారెడ్డి, లోక్సభలో వాయిదా తీర్మానం కొన్ని మధ్యలో గురుమూర్తి. లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును బాబు ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని ఆవేదన అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి డాక్యుమెంట్ రైటర్లకు బెదిరింపులు, సమ్మె విరమిస్తున్నట్టు సంఘం నేతలతో సర్కార్ బలవంతంగా సంతకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ. విధులేని పరిస్థితుల్లో సంతకం పెట్టానని రైటర్ల సంఘం అధ్యక్షుడు తాను క్షమించాలని విలపిస్తూ వీడియో విడుదల. రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న డాక్యుమెంట్ రైటర్లపై చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు గురువారం చర్చలకు వచ్చిన రైటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు బెదిరించి సమ్మె విరమిస్తున్నట్టుగా సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. వెంటనే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాలని, శుక్రవారం నుంచి అందరూ రిజిస్ట్రేషన్ చేయాలని, లేకపోతే కేసులు పెడతామని నేతలను ఆయన బెదిరించినట్టు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఉద్యమంపై ఉక్కువ పాదం, ఆందోళనకారులపై NSA చట్టం కింద చర్చలు, కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం, సాధారణ ప్రక్రియ ఆందోళనతో ముడిపెట్టదు. ఢిల్లీ పోలీస్ ఆందోళనలో పాల్గొన్న వారి పాస్పోర్ట్లు రద్దుకు నిర్ణయం, డ్రగ్స్ కేసులో ఎక్కిస్తానన్న ముంబై పోలీసుపై వేటు, చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి CJPపై కామెంట్లు, CRPF కమాండెంట్ సోనియా సెహ్రావత్పై చర్య, విద్యార్థులను ఆందోళన వైపు వెళ్లనివ్వద్దు, వర్సిటీల వీసీలకు AIU లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భద్రంగా భూమి అంటూ ఏదైతే నిషేధిత కష్టాలకు చెల్లుచీటి రెవెన్యూలో ఏకపక్ష నిర్ణయాలు కుదరవు, హక్కుదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యం, నిషేధిత భూములపై పక్కా మార్గదర్శకాలు, వాళ్ళుగా రికార్డులు మార్చడం చెల్లదు, ఏ చర్యకైనా ముందస్తు నోటీసు ఇచ్చి తీరాల్సిందే, పౌరుల వాదన వినాకే తుది నిర్ణయం, అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు, జీవో 445 జారీ చేసిన సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎల్లినో ప్రభావం తీవ్రమే, తాగునీటికి కరకట్ట రావచ్చు, ఎద్దడి నివారణకు ప్రాధాన్యం, పశుగ్రాసానికి కొరత రావద్దు, ఉన్న నీటిని పొదుపుగా వాడాలి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి, కృష్ణా డెల్టాలో వరి ఎక్కువ సాగు చేయకుండా చూడాలి, వర్షాభావంతో రైతు నష్టపోకూడదు, సబ్సిడీపై సీడ్ బాల్స్, బనకచెర్ల మీదుగా గోదావరి కావేరీ సంధానానికి కేంద్రం ఓకే, దీపం 2 పథకం కింద 4 నెలలకు ఒకసారి ఒకే రోజు లబ్ధిదారులకు డబ్బులు, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి 1 ప్రధాని వస్తున్నారు, ఉత్తరాంధ్రలో ఒక రోజు ముందే పింఛన పంపిణీ, ఆగస్టు చివరిలో మదనపల్లెలో ఉద్యాన హబ్ ప్రారంభం, సీఎం పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్ మంచిదన్న మంత్రులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మైనింగ్పై నిబంధనలు అంటూ గ్రామాలు, పట్టణాలు పరిధిలో కిలోమీటర్ దూరంలో మైనింగ్ చేయకూడదన్నది నిబంధన, జనావాసాలకు దగ్గరగా బ్లాస్టింగ్ చేయరాదు, కానీ రోడ్డు, మెటల్, గ్రావెల్ వంటి పనులు చేసుకోవడం ఎలాంటి నష్టం లేదని లీజుదారులు చెప్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలను ఆపేసింది. NOCలు, ECలు ఇవ్వడం లేదు, రెన్యువల్ చేయడం లేదు. ఇది మైనర్ మినరల్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైనింగ్ వ్యవస్థ స్తంభించిపోతుంది. దీనిపై లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మైనింగ్ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. లేకపోతే భవిష్యత్ పోలీసింగ్కి బ్లూ ప్రింట్ అంటూ మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని సీఎం స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 5 స్టార్ హోటళ్లకు హోటల్ కావాలా ఏంటి అంటూ విచారణ పేరుతో వేరే దేశాల్లో మాదిరిగా 5 స్టార్ సౌకర్యాలు కావాలా ఏంటి అని సాయికృష్ణ అదృశ్యం కేసులు ప్రధాన నిందితుడు CI నాగరాజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసు విచారణ చట్టబద్ధమైన పద్ధతిలో కోర్టు మార్గదర్శకాలు లోబడి మాత్రమే జరుగుతుందని స్పష్టం చేసింది. CI నాగరాజు కస్టడీ విచారణ నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. నాగరాజు కస్టడీ విచారణను రాజమండ్రికి మార్చడాన్ని
ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ గురువారం ఆ పిటిషన్ జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడా దుసభ్య ధర్మాసనం ఎదుటి విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రౌద్ర వాదన వినిపిస్తూ రాజమండ్రి నుంచి విజయవాడకి ప్రయాణానికి అటు ఇటు 6 గంటల సమయం పడుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణకు సమయం ఉంది. జైలు నుంచి బయటికి తీసేసరికి సమయం వేసిపోతుంది. ఇక దర్యాప్తు ఎప్పుడు చేయాలని ప్రశ్నించారు. 24 గంటలు న్యాయవాది పక్కనే ఉండాలని రికార్డింగ్ చేయాలన్న వల్ల విచారణ సాగడం లేదన్నారు. సిఐ నాగరాజు తరపు న్యాయవాది ఎల్ నరసింహారెడ్డి వాదన వినిపిస్తూ సదరు పోలీసు అధికారి విజయవాడ జైల్లోని పలువురిని అరెస్టుకు కారణమైనదని, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుంది, అందువల్లే కస్టడీ విచారణకు రాజమండ్రికి మార్చారని తెలిపారు. దీని మీద ధర్మాసనం జోక్యం చేసుకుంటే ఏంటి విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా 5 స్టార్ హోటళ్లు, ఏసీ రూములు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటని వ్యాఖ్యానించింది. సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం 90 రోజులు విచారణ గడువు నెట్టి పరిస్థితులను పొడిగించేది లేదని తెలిపింది. బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.